घोषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधर राजन्यतनये तदुन्मेषाज्ञातं जगदिदमशेषं प्रणयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः। 28వ అధ్యాయం. వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం, వాసవీమాత జన్మదినం. పంచదేవ్ పహాడ్లో ప్రభువుల ప్రథమ దర్బారు. ఆ రోజు శుక్రవారం. శ్రీపాదులు కొత్తగా నిర్మించిన గోశాలలో ధ్యానస్థులు అయ్యారు. ఉన్నట్టుండి వారి శరీరం తేజోవంతమై ఆ రూపం పెద్దది అవుతూ సూర్యునిలో కలిసిపోయింది. కొద్ది క్షణాల తరువాత సూర్యబింబం నుండి 2 దివ్య శిశువులు భూమి మీదకు వచ్చారు. భూమిపై కాలు మోపటంతోనే వారిలో ఒక శిశువు 16 ఏళ్ల శ్రీపాదునిగా మారితే రెండవ శిశువు 3 ఏళ్ల బాలికగా మారింది. ఇద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారు. శ్రీపాదులు ఆ దివ్య శిశుమూర్తిని ఎత్తుకుని గోశాలలోకి వెళ్లారు. ఇదంతా ఏమైనా ఇంద్రజాలమా అని నాకు మనసులో సందేహం మొలకెత్తింది. వెంటనే ప్రభువు, ఇది ఇంద్రజాలమో మహేంద్రజాలమో కాదు, ఇది నా స్వభావం. నేను సంకల్పించిన మరుక్షణం మన్నుని మిన్నుగా మారుస్తాను. సృష్టికర్తైన బ్రహ్మకు ప్రకృతిలోని అదృశ్య శక్తులను సాకారంగానూ సగుణవంతంగానూ వ్యక్తం చేయడానికి ప్రేరణను ఇచ్చే పరబ్రహ్మ స్వరూపాన్ని, సృష్టిజాతాన్ని స్థితిలో ఉంచడానికి విష్ణువునకు ప్రేరణనిచ్చే మహావిష్ణు స్వరూపాన్ని కూడా నేనే. సరస్వతి, లక్ష్మీ, కాళి. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. అలాగే సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపం సరస్వతి, స్థితికి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మి, సృష్టి యొక్క శక్తి స్వరూపం కాళి అయితే వరుసగా ఆ దేవతా స్వరూపాలకు ప్రేరణని, శక్తిని ఇచ్చే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపాలు అనఘామాత స్వరూపాలే. అనఘాలక్ష్మి సమేతుడైన అనఘుడు అనేది నా దత్తస్వరూపం. త్రిమూర్త్యాత్మకుడైన దత్తుడు త్రిమూర్తుల కంటే భిన్నుడు, అతీతుడు. అదేవిధంగా మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ స్వరూపమైన అనఘా స్వరూపం ఆ త్రిశక్తుల కంటే భిన్నంగానూ అతీతంగానూ ఉంటుంది. పద్మావతి రూపం కూడా త్రిశక్తులను తనలో తాదాత్మ్య స్థితిలో ఉంచుకొని వాటికి ఆధారంగానూ అతీతంగానూ ఉన్న పరాశక్తి స్వరూపం. అలాగే శ్రీ వెంకటేశ్వర రూపం త్రిమూర్తుల మహాచైతన్యాన్ని తనలో ధరించి వాటికి ఆధారంగానూ అతీతంగానూ ఉన్న పరబ్రహ్మ స్వరూపం. ఇంతేకాదు, పద్మావతి, మహాలక్ష్మి ఇద్దరూ నిజానికి ఒకే తత్వం. అయినా దేవి మహాలక్ష్మి తత్వంలో ఉంటే నేను మహావిష్ణువుగా, పద్మావతిలా ఉంటే వెంకటేశ్వరునిలా రూపాలు ధరిస్తాను. సగుణ సాకారాలతో తత్వం ఆవిర్భవించినప్పుడు వాటికి తగినట్లుగా మర్యాదలను, లోకాచారాలను, పరిమితులను తప్పక పాటించాల్సి ఉంటుంది అని చెప్పి, శంకరా, ఈరోజు ఇక్కడ జరిగే లీలా విశేషాలను అన్నింటినీ చరితామృతంలో యథాతథంగా వ్రాయి అని నన్ను ఆదేశించారు. గోశాల వైభవం. మేము దిగ్భ్రాంతులమై చూస్తూ ఉండగానే శ్రీపాదుల శరీరం నుండి పద్మావతీదేవి, వెంకటేశ్వరులో ఆవిర్భవించారు. సూర్యబింబం నుండి దిగిన ఆ 3 ఏళ్ల దివ్య శిశువు 18 ఏళ్ల వాసవీమాతలా మారింది. గోశాల చక్కటి రాజభవనంలా మారిపోయింది. అందులో కుసుమశ్రేష్ఠి దంపతులు, విరూపాక్షుడు, దాసదాసీజనం ఇంకా ఎందరో కనిపించారు. పెళపెళ ధ్వనిలో వాసవీ రూపము నుండి నగరేశ్వరుడు ఆవిర్భవించారు. జంటలు జంటలుగా వైశ్య దంపతులు వచ్చారు. వారిని చూపించి ఆ పుణ్యమూర్తులు వాసవితో పాటు అగ్నిప్రవేశం చేసిన ఆర్య వైశ్య దంపతులని స్వామి నాతో చెప్పారు. తమ గురువైన భాస్కరాచార్యులు 108వ గోత్రానికి చెందిన లాభాద మహర్షి రాలేదేమీ అని కుసుమశ్రేష్ఠి ప్రశ్నించారు. దానికి శ్రీనివాసులు భాస్కరాచార్యులు లాభాది మహర్షి ఒక్కరే అని, ప్రస్తుతం తమ శ్రీపాద శ్రీవల్లభావతారంలో తమ మాతామహునిల పీఠికాపురంలో ఉన్నారని,
యోగ దృష్టితో ఇక్కడ జరిగేవన్నీ అక్కడ నుండే చూస్తున్నారని చెప్పారు. ఇంతలో దివ్య విమానంలో నుండి దిగి సుమతీమాత, అప్పలరాజశర్మ, శ్రేష్ఠి దంపతులు సూక్ష్మ రూపంలో వచ్చారు. వాసవి శ్రీనగరేశ్వరుల వివాహ చర్చ. సభాసదులను ఉద్దేశించి శ్రీనివాస ప్రభువులు ఈరోజు సుదినమని, వాసవికి శ్రీనగరేశ్వరునకు నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నామని ప్రకటించారు. వృద్ధుడు వివాహితుడు అయిన విష్ణువర్ధన మహారాజు బలవంతంగా వాసవీ కన్యకను వివాహం చేసుకోవాలి అనుకోవటం, వాసవీ కన్యక నిరాకరించటంతో బృహత్శిలా నగరంపై దండెత్తి రావటం, అభిమానవతి అయిన వాసవి అగ్నిప్రవేశం చేయటం, ఆమెతో పాటుగా 102 గోత్రాల ఆర్యవైశ్య జంటలు అగ్నిప్రవేశం చేయటం తెలిసిన విషయమే అని జరిగిపోయిన విషయాలను ఒకసారి అందరికీ గుర్తుచేసి వాసవి వివాహం గురించి ప్రస్తావిస్తూ, విపరీతమైన భక్తి భావనలో కొందరు ఆర్యవైశ్యులు తమ సంతానాన్ని పరమేశ్వరికి అర్పించేవారు. అటువంటి బాలికలను గౌర బాలికలు అని, బాలురను బాలనగరులని పిలిచేవారు. గౌర బాలికలని విధిగా బాలనగరులకే ఇచ్చి వివాహం చేయాలని నిబంధన ఉండేది కదా. వాసవీ కన్యక కూడా గౌరబాలిక కాబట్టి నగరేశ్వరుని బాలనగరుడిగా భావించి వివాహం చేయవచ్చు. కాని నగరేశ్వరునికి తల్లిదండ్రులు లేరు, ఒక గోత్రమూ లేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు మనసా వాచా కర్మణా ఇష్టపడుతున్నారు అన్న ఒక్క విషయం ఆధారంగా ఇద్దరికీ కళ్యాణం జరిపించటమా లేదా, పూర్వాపరాలు ఆలోచించటమా, మన కులాచార ప్రకారం మేనరికం కూడా చెల్లుతుంది. అందుకని మీరంతా అన్నీ ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి అని శ్రీనివాస ప్రభువులు అడిగారు. గణనాథుల వాదం వరదానం. ఇద్దరికీ వివాహం జరిపించాలి అనే నిర్ణయంలో ఈ తిరకాసేమిటో తెలియక సభ్యులంతా తెల్లముఖాలు వేసి గణపతిని తలుచుకున్నారు. గణపతి ప్రత్యక్షమై వాసవి సాక్షాత్తు తమ తల్లి అయిన పార్వతీదేవి అని, కాబట్టి వారిద్దరి వివాహం జరిపించవచ్చు అని చెప్పారు. దానికి శ్రీనివాసులు గణపతి సమ్మతం లేనిదే ఏ వివాహం ధర్మసమ్మతం కాదు అని, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి గణపతి జన్మించలేదు కాబట్టి పార్వతీ కళ్యాణమే ధర్మసమ్మతం కాదు అని వాదించారు. వాసవి కళ్యాణం మాట అటుంచి పార్వతీ కళ్యాణమే చెల్లదు అనటంతో అక్కడి వాళ్లంతా నిశ్చేష్టులయ్యారు. గణపతి కోపించి, మామా, భౌతికంగా నా ప్రాదుర్భావం జరగకపోయినా సమస్త మానవుల దేవతల మూలాధార చక్రాన ఉన్నది నేనే కదా. అప్పటికి శంకరుల మూలాధారంలో గుప్తంగా ఉన్న నా అంగీకారంతోనే వారి వివాహం జరిగింది కాబట్టి అది ధర్మసమ్మతమే. ఇక మా తండ్రి గోత్రం లేనివాడు అనటం అసంగతం. లాభాద మహర్షి నా పుత్రుడు కాబట్టి నాది మా తండ్రిది కూడా లాభాది గోత్రమే అవుతుంది కదా. ఈ లాభాది గోత్రం 102 గోత్రాలలో ఒకటి కాబట్టి మా తండ్రి ఆర్యవైశ్యుడే. ప్రభాతస గోత్రంలో జన్మించిన కుసుమశ్రేష్ఠికి లాభాది గోత్రం వారితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే ఇది మేనరికమే అవుతుంది. ఈ రకంగా మీ 3 అభ్యంతరాలు చెల్లవు అని శ్రీనివాసుల వాదం ఖండించారు. అయినా మా తండ్రి నిర్ధనుడనే కదా మీ పరిహాసం. ఈ రోజు నుండి శివారాధన, అభిషేకం చేసేవారికి లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండుగాక. శని ప్రదోష సమయంలో శివారాధన చేసేవాళ్లకి ఇహపర సుఖములు కలుగుగాక అని వారు వరాలను ప్రసాదించారు. వైశ్య ప్రముఖులు అందరూ ఏకగ్రీవంగా గణపతి అభిప్రాయాన్ని అంగీకరించారు. 102 గోత్రాల లెక్క ఖచ్చితంగా 102 గోత్రాలే. లాభాది గోత్రికులైన ధనలక్ష్మి, ధనగుప్తులు అగ్నిగుండంలో ప్రవేశించి ఆత్మార్పణ చేసుకున్నందువల్లనూ, వాళ్లకి సంతానం లేకపోవటం వల్లనూ లాభాది మహర్షి గోత్రం లేదని ఆర్యవైశ్యులు 101 గోత్రికులే అని అనుకోవటం పొరపాటు. ఆ గోత్రం నగరేశ్వరులకే చెందాలి అనే ఉద్దేశంతోనే ఈ సంఘటనను కల్పించటం జరిగింది అని వాసవీమాత వివరించి, తాము కన్యకారూపంలో ఉన్నప్పటికీ తమ అణువు అణువులోనూ పరమేశ్వరులు నిండి ఉన్నారని, కన్యకారూపం కేవలం 18 సంవత్సరాలే అని, ఆ తరువాత ఆమె తిరిగి పరమేశ్వరే అని కూడా స్పష్టం చేశారు. శ్రీపాదులు పీఠికాపుర సంస్థానంలో
ఆడపడుచుగా వాసవిని ఉండమని కోరగా అంబిక అంగీకరించి వారిని వెంకటేశ్వరుని రూపంలో బృహత్శిలా నగరంలో నిలిచి ఉండమని ప్రార్థించారు. అటు తరువాత నిశ్చయ తాంబూలాల వేడుక ఎంతో వైభవంగా జరిగింది. దీనినంతా కనుల నిండుగా చూడగలిగిన మా అదృష్టాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఆ మరునాడు గోశాల యథాప్రకారం సాధారణ గోశాల వలనే ఉంది. మా కాలకృత్యాలు తీర్చుకొని మేము కురుంగడ్డ చేరాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషాః సఫరికాః ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటకువలయం జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రతిసతి